పచ్చతోరణంగా భాసిల్లుతోన్న కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల సంరంభం గురించి ఎంత చెప్పినా తక్కువే. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల వేళ గద్వాల్ ఏరువాడ జోడు పంచలే శ్రీనివాసుడికి ప్రధాన వస్త్రాలు. 400 ఏళ్లుగా గద్వాల్ సంస్థానాధీశులు కొనసాగిస్తున్న జోడు పంచల సమర్పణ సంప్రదాయము, వాటి తయారీపై TV9 మీ ముందుకు తెస్తోంది ఈ స్టోరీ. తిరుమల బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీవారికి అందించే ఏకైక కానుక గద్వాల్ ఏరువాడ జోడు పంచెలు. శ్రీవారి ప్రధాన వస్త్రంగా పేరుగాంచిన ఈ పంచెల తయారీ శ్రావణ మాసం రోజున అంకురార్పణ జరిగింది. గద్వాల సంస్థానాధీశుల 4 శతాబ్దాల చరిత్రగా పేరుగాంచిన ఈ జోడు పంచెల తయారీపై TV9 స్పెషల్ స్టోరీ. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూల విరాట్టుకు ధరింపచేసే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ధ్వజారోహణం సందర్భంగా మూల విరాట్టుకు ఈ జోడు పంచెల్ని అలంకరిస్తారు. 4 శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారంలో భాగంగా జోడు పంచెల్ని స్థానిక చేనేత కార్మికులచే తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేస్తున్నారు. కృష్ణారావు భూపాల్తో మొదలైన ఈ సంప్రదాయం సంస్థానాధీశుల వారసులు ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆశ్వయుజ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం సంప్రదాయం ప్రకారం స్వామివారికి సమర్పించే జోడు పంచెల తయారీకి అంకురార్పణ జరిగింది. శ్రావణమాసం తొలి రోజు ప్రత్యేక పూజల అనంతరం జోడు పంచెల తయారీని ప్రారంభించారు చేనేత కార్మికులు. 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉంటూ ఈ జోడు పంచెల తయారీని కొనసాగిస్తారు ఏరువాడ చేనేత కార్మికులు. జోడు పంచెల నేత ప్రారంభమయ్యే రోజు నుంచి చివరి రోజు వరకు మగ్గం వద్ద